హాయ్ గైస్. తల్లిదండ్రులు ఎవరైతే ఎంబీబీఎస్లో పిల్లలకి ఈ క్యాస్ట్ దీన్ని బట్టి సీట్ రాలేదని బాధపడుతున్నారో వాళ్ళందరికీ నా చిన్న రిక్వెస్ట్, స్టూడెంట్స్ కూడా ఎంబీబీఎస్ యూజీ నీట్లో సీట్ రాకపోతే ఏ కారణం చేతనా ర్యాంక్ ప్రాబ్లం వల్ల కానీ ఎలా అయినా సో ఇండియాలో అయ్యే ఖర్చు మీకు తెలుసు, సంవత్సరానికి ఎట్లా లేదన్నా 30 లక్షలు అట్లా అవుతుంది. సో 5 సంవత్సరాలకు కలిపి దగ్గర 1.5 కోటి అవుతుంది 5.5 ఇయర్స్కి. సో ఇదే ఖర్చు మీరు చాలా తక్కువ 1 ఇయర్కి ఇక్కడ ఇండియాలో పెట్టేదాంతో మీ పిల్లలు 5.5 ఇయర్స్లో పూర్తి ఎంబీబీఎస్ పూర్తి చేస్తారు. అంటే మెస్ ఈ ఫీజులు అదనంగా ఉంటాయి, అది మీకు తెలిసిన విషయమే. ఈ జోర్జియా, రష్యా, ఫిలిప్పీన్స్, చైనా ఇలాంటి దేశాలలో ఇంకా చాలా యూరోపియన్ కంట్రీస్లో కూడా చిన్న యూరోపియన్ కంట్రీస్లో కూడా ఈ ఎంబీబీఎస్ చేయడానికి చాలా అవకాశం ఉంది. నీట్లో ఎటువంటి ర్యాంక్ వచ్చినా కూడా సరిపోతుంది, జస్ట్ నీట్ పాస్ అయితే చాలు. సో ఈ అవకాశాన్ని వాడుకోండి. ఎంబీబీఎస్లో నీట్లో ర్యాంక్ రాలేదని, సీట్ రాలేదని, ఫైనల్ లిస్టు థర్డ్ లిస్టులో కూడా సీట్ రాలేదని బాధపడొద్దు. తల్లిదండ్రులను మీరు ఒప్పించండి. తల్లిదండ్రులు కూడా కొంచెం వివేకంగా ఆలోచించి పిల్లల మనసు అర్థం చేసుకొని, ఇండియాలో కొంచెం కష్టంగా ఉంది ఈ కుల గణాంకాల వల్ల. సో వాటిని అందరినీ మనం అధిగమించి అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటే మీ పిల్లలు ఇప్పుడు చిన్న లాజిక్, ఇప్పుడు ఎక్కడో తూర్పుగోదావరిలో ఉన్న వాళ్ళకి సీట్ ఎక్కడో విశాఖపట్నం వచ్చిందంటే విశాఖపట్నం వెళ్ళాలి, విజయవాడ వచ్చింది విజయవాడ వెళ్ళాలి, గుంటూరు వచ్చింది గుంటూరు వెళ్ళాలి. అదేదో ఇంటి దగ్గర నుంచి దూరంగానే ఉంటున్నాడు, హాస్టల్లోనే ఉంటున్నాడు. అదేదో అబ్రాడ్ వచ్చి చదువుకుంటే చెప్పుకునే విధానం వేరుంటుంది, చదువు వేరుంటుంది, జ్ఞానం వేరుంటుంది, చుట్టూ సర్కిల్ వేరుంటుంది. ఖచ్చితంగా బాగుపడతారు. ఈ అవకాశాన్ని వాడుకోండి, అబ్రాడ్ పంపించండి, పిల్లల్ని ప్రయోజకులను చేయండి. థ్యాంక్ యూ.